ప్రార్థన అంటే ఏం చేయాలి? మోకాలం కలపండి, మోకాలం కండి, మోకాలం కండి, మోకాలం కండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కూడా ప్రభువా మీ పిల్లల పరిచయం కొరకు ఏర్పాటు చేసిన స్తోత్రాలు. రాలేదు ప్రభువా, వారిని తీసుకురండి. పిల్లల హృదయాల్లో చిన్న మాటలు అనుగ్రహించండి, రక్షించండి, నిర్వహించండి. చక్కటి పాటలు, కథ అనుగ్రహించునైనా సహాయం. మీరే కృప అనుగ్రహించు మనవి చేస్తూ, మీ సన్నిధిని కావాలని మనవి చేస్తూ, పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహింపదవలసి మనవి చేస్తూ, కథల ద్వారా మహింపదవలసి కృతజ్ఞతాపూర్వక స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వెళుచున్నాం తండ్రి. కూర్చోండి, 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 కూర్చోండి. కూర్చోవాలి. ముందుకు రా, ముందుకు రావాలి. కూర్చో, కూర్చో, పాట పాట ఎవరు ఎవరు పోదు బయట కూర్చో, కూర్చో, కూర్చోాలి, కూర్చోవాలి. ఇంకా వీలే ముందుకు, ఇంకా ముందుకు, ముందు దొరుకు. పాట పాడుకుందాం, పాట. కూర్చోరా, పాట పాడు, పాట పాడు. స్థుతులు పాడగలము. లేచి నిల్చోండి, లేచి నిల్చోండి. పడుతున్నాం.
బయట కారణం తీసుకురా ఎక్కడ దొంగ సతాన్ ఎంత కొట్టి చెవిలో కథ చెప్పులో దొంగ సతాన్ ఎంత కొట్టి చెవిలో కథ చెప్పులో వినకు వినకు ఎవరు వాడు పాడండిరా ఏయ్ ఆదాము అవ్వము ఏయ్ ఆదాము అవ్వ
నాడి పాడి స్తుతిస్తూ పాడుతూ నాడి పాడి స్తుతిస్తూ నాడి స్తుతిస్తూ నాడి పాడి స్తుతిస్తూ నా పాప పోయే నా యేసు రక్తమే విడుదలనిచ్చెను నా యేసు రక్తమే విడుదలనిచ్చెను నా పాపలు నడిపోయే నా పాపలు నడిపోయే దొరలి పోయే మాయ మాయనే కూర్చొని వాడు కూర్చొని ఉంటే కూర్చొని కూర్చొని రా కూర్చొని పాడండి. అరవద్దు కూర్చోండి. బైబిల్ ఉండగా బైబిల్ తీయండి, తీసేది పెట్టుకోండి, పోయేటప్పుడు పండగ పెట్టుకున్నా మళ్ళీ
కథ ఉందమ్మా? ఆ ప్రార్థన అంటే ఏం చేయాలి? మోకాలు అన్నారు కదా, మోకాలు తెలిసి తీసుకుంటాడు దిల్చుకుంది పెట్టి దిల్చు గొడవ వరకు అంతేనా? ప్రార్థన సరేనా? దేవాల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభావ మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినాం. మీకు ఎంత వందనాలు. చిన్నపిల్లల పరిసరాలు ప్రభావ, చిన్నపిల్లలకి కొన్ని పాటలు ప్రభావ, కొంత వాక్యం కూడా కథలు కూడా చెప్పడానికి ప్రవేశిస్తున్నాం. వాక్యం ద్వారా మాట్లాడండి. ఒక చిన్న కథ ద్వారా మీరు మాట్లాడవలసి మనం చేస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరు కూర్చోండి. చేతులు కొట్టుకోవాలి. ముద్దు మీద వేసుకొని ఎవరు మాట్లాడదు సరేనా? మీరు వినడం ఊరికే మాట్లాడద్దు. 200 సంవత్సరాల కిందట లండన్ లో, ఎక్కడ? లండన్ అనే దేశంలో మరి ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు ఏంటంటే మేరీ జోన్స్. ఏంది? అది ఒకవేళ వేరే దేశంలో ఉండొచ్చు, లండన్ అనుకున్నా. అక్కడ మేరీ జోన్స్ అనే చిన్న అమ్మాయి, మీ అంత వయసు ఉంటుంది, చిన్న పిల్ల కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకు మరి ఒక్కటే పిల్ల. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన మంచి భక్తి కలిగి పెంచారు. కూర్చోరా, కూర్చో, చెల్లుడుగా చెల్లుడుకురాదు. భక్తి కలిగి పెంచారు కదా. రోజు చర్చికి పోవడము, చక్కగా పాట పాడము, మంచిగా తల్లి అమ్మ నాయన చెప్పిన మాట వినడము, ఇలా చేస్తా ఉంది మేరీ జోన్స్. మేరీ జోన్స్ చేస్తా ఉంటే ఒకరోజు మేరీ జోన్స్ కి ఆశ పుట్టిందంట. ఏమంటే ఆశ, ఒక చర్చికి వెళ్ళాడు మేరీ జోన్స్. చర్చికి వెళ్ళి కదా. మీరు ఎంతమంది చర్చికి వచ్చారా? చేతులు ఎత్తాడు. వచ్చారా? నిజంగా వచ్చారా చర్చికి? వచ్చారా? రావాలి, చర్చికి వచ్చారు కదా. అంతవరకే, అంత ఇక్కడ చూడాలి. తింటే చేయించాడు, చేయించాలి. చర్చికి వస్తే వదిలే. ఏం ఉండాలా? చర్చికి వస్తే అక్కడ పాస్టర్ గారు ఇట్లా బైబిల్ చదువుతున్నాడంట. ఈ బైబిల్ ఇదేంటి? బైబిల్ చదువుతా ఉన్నాడు. పెద్ద బైబిల్. అప్పట్లో ఇంతలా బైబిల్ ఉండేది. పెద్ద బైబిల్ చదువుతా అంటే అక్కడ చర్చిలో కూర్చున్నటువంటి పిల్లలు గాని పెద్దలు గాని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా బైబిల్ లేదు. పాస్టర్ దగ్గర మాత్రమే బైబిల్ లేదు. బైబిల్ చదువుతా ఉన్నాడు పాస్టర్ గారు. వీళ్ళందరూ వింటా ఉన్నారు. మీ దగ్గర బైబిల్ ఉందరా? ఏడాది ఏంటిరా బైబిల్ దగ్గర? రేపు వారం నుంచి బైబిల్ తీయండి. అక్కడ బైబిల్ తీసి ఎంతమందికి ఇచ్చేయండి, మళ్ళీ ఇక్కడే పెట్టేసి పొమ్మని చెప్పండి. బైబిల్ అర్థమైందా? బైబిల్ చదువుతా ఉంటే ఈ మేరీ జోన్స్ వింటా ఉంది. మేరీ జోన్స్ వింటా ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే మేరీ జోన్స్ కి ఆశ పుట్టింది. ఏంటంటే నేను కూడా బైబిల్ చదవాలా, నాకు కూడా బైబిల్ కావాలా అని ఆశ వచ్చింది. ఆశ వస్తే ఏం చేసింది ఇక్కడ? అప్పుడు ఆమె దగ్గర డబ్బు లేదుగా. బైబిల్ కొనాలంటే ఏం కావాలా? చాక్లెట్ కొనాలంటే ఊరికి ఇస్తారా? చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఏ ఊరికి ఇవ్వరు కదా. డబ్బు ఇవ్వాలి. డబ్బు ఇస్తేనే 2 రూపాయలకైనా 3 రూపాయలకైనా కొనుక్కోవడానికి ఇస్తారు కదా. అప్పుడు పాస్టర్ దగ్గర మాత్రమే ఆ బైబిల్ ఉండేది. ఆ బైబిల్ ఉన్నప్పుడు ఇంకెవరి దగ్గర ఉండేది. ఎందుకంటే వాళ్ళే చదివే వాళ్ళు, డబ్బు కూడా వాళ్ళ దగ్గర ఉండేది. పెద్దోళ్ళు ఆస్తిపరులు ఉంటారు కదా, పెద్దోళ్ళు కడూరు పెద్దలు ఉంటారు, పెద్ద ఉంటారు, వాళ్ళ దగ్గర మాత్రం ఉండేది. తనులు పడతాయి. పెద్దోళ్ళ దగ్గర మాత్రమే ఉండేది ఆ బైబిల్. అప్పుడు ఆ మేరీ జోన్స్ అనుకున్నది, అయ్యా మరి పాస్టర్ అనేది నాకు కూడా బైబిల్ కావాలి, నేను కూడా బైబిల్ చదువుతాను, నాకు కూడా చిన్నగా చదవచ్చు, నాకు బైబిల్ కావాలి అని అడిగి.
ఆయన అన్నాడు పాస్టర్ గారు, అమ్మా ఇది నువ్వు కొనలేవు, ఇది $600. ఎంత? $600 నీ దగ్గర ఉందా అంటే లేదు, నా దగ్గర లేదు, కానీ నాకు బైబిల్ కావాలి. బైబిల్ కావాలంటే ఆయన అన్నాడట, సరే నువ్వు $600 తీసుకురాపో, నీకు ఒక కొత్త బైబిల్ ఇప్పిస్తా నేను అని చెప్పాడు. ఇక్కడ కొత్త బైబిల్ ఇప్పిస్తా అన్నాడు. ఆమె ఏం చేసిందంటే, మేరీ జోసెఫ్ ఇలాగ చిన్నపిల్ల కదా, వాళ్ళ నాన్న దగ్గర పోయింది. వాళ్ళ నాన్న దగ్గర పోయి వాళ్ళ అమ్మ దగ్గర పోయి, అమ్మా నాకు బైబిల్ కావాలి, పాస్టర్ గారు చెప్పారు, ఆ బైబిల్ $600 అంట, మరి దాన్ని ఎట్లా కొనుక్కోవాలా, మీరేమని ఇస్తారా అంటే, మా దగ్గర కూడా లేదు డబ్బు, మరి ఎలా కొనుక్కుంటావు నువ్వు అంటే, అప్పుడు ఆ మేరీ జోసెఫ్ ఇంట్లో కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు తెలుసు కదా, కోడి పెట్టలు తెలుసు కదా, కోడి పెట్టలు వాళ్ళు కోళ్ళు పెంచేవారు. అప్పుడు ఏం చేసిందంటే, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అన్నారు, నువ్వు రోజు కోళ్ళకి దానా వేయి, కోళ్ళకి బియ్యం వేసి, కోడి గుడ్లను ఏం చేస్తావంటే మాకు ఇవ్వకోకుండా నువ్వే అమ్ముకో, కోడి గుడ్లు అమ్ముకొని ఆ కోడి గుడ్ల ద్వారా వచ్చే డబ్బంతా ఎత్తిపెట్టుకొని నువ్వు బైబిల్ కొనుక్కోవచ్చు అన్నాడు. అప్పుడు మేరీ జోసెఫ్ చాలా సంతోషించింది. అరే డబ్బు బాగా వస్తుంది, కోడి గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్లు తీసుకుపోయి ఎక్కడ బజార్లో అమ్మేయచ్చు, ప్రజలకు అమ్మేయచ్చు అని ఆశించింది. ఇక నాన్న చెప్పాడు, అమ్మ చెప్పింది కదా, ప్రతిరోజు కోళ్ళు గుడ్లు పెట్టేది, 5-6 గుడ్లు పెట్టేది. ఆ కోడి గుడ్లన్నీ తీసుకొని వెళ్ళి అమ్ముకొని వచ్చి ఎంతో అప్పట్లో రేట్లు తక్కువ కదా, డబ్బు ₹5, 5 పైసలు, 2 పైసలు అట్లుండే. అప్పుడు ఏమైపోయిందంటే 5 పైసలు 2 పైసలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఆమె ఒక చిన్న డబ్బా ఉండదు తెలుసు కదా, పెట్టే చిన్నది డబ్బు వేసుకుంటారా మీరు, ఏమంటారు గల్లా కదా, గల్లాగురి, అది దాంట్లో వేసేవాళ్ళు. దాంట్లో వేస్తా ఉంది మేరీ జోసెఫ్, రోజు వేస్తా ఉంటే బాగా గల్లా అంతా కూడా నిండిపోయింది. గల్లా అంతా కూడా నిండిపోయింది. ఇప్పుడు ఏమనుకునేదంటే మేరీ జోసెఫ్ ఏమనుకునేదంటే, ఇక నేను బైబిల్ కొనుక్కోవచ్చు, నా దగ్గర డబ్బు ఉంది అని అనుకున్నది. సరే అంతా గల్లాది అదంతా కూడా పగలగొట్టి అంత డబ్బు అంతా తీసుకొని ఎక్కడికి వెళ్ళిందంటే, వేరే ప్రాంతంలో 30 కిలోమీటర్లు కదా, ఇక్కడి నుంచి నరసాపూర్ చేస్తే నరసాపూర్ పోయినారా మీరు? నరసాపూర్ పోయినారా? బస్సులో పోయినారా? నరసాపూర్ పోయినారా? బస్సులో. మనకు ఇప్పుడు బస్సులు ఉన్నాయి కదా, అప్పుడు ఏముండాలి చెప్పు, ఏం లేవు, నడుచుకుంటా పోవాలా, ఎక్కడ పోయినా నడుచుకుంటానే రావాలి. ఇప్పుడు ఆ మేరీ జోసెఫ్ ఏం చేసిందంటే, అప్పుడు బస్సులో ఏదో మరి మొత్తానికి ఆ వాహనాల మీద నుంచి పోవాలనుకుని పోతే డబ్బు అవుతుంది కదా, ఈ 30 కిలోమీటర్లు నేను నడుచుకుంటా పోతాను అనుకున్నది. 30 కిలోమీటర్లు నడుచుకుంటా పోతాను. ఎందుకో బైబిల్ కావాలి. మేరీ జోసెఫ్కి ఏం కావాలి? తన దగ్గర డబ్బు ఉంది. ఒకవేళ ఈ డబ్బుతో తాను మరి ఆ టికెట్ కొనుక్కున్నది అనుకో, లేకపోతే ఎవరికైనా ఇచ్చింది అనుకో, తీసుకువెళ్తారు. కానీ అది కూడా తగ్గిపోతుంది కదా, డబ్బు తగ్గిపోతుంది కదా అనుకొని ఆమె ఏం చేసిందంటే, చిన్న వయసులో 30 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళిపోయింది. ఎట్లా? చెప్పులు లేకోకుండా 30 కిలోమీటర్ అక్కడక్కడ ఆగుతా చెట్టు కింద కూర్చొని అట్లా వెళ్ళిపోయింది. చూడండి, మనం ఏం చేయాలా? చర్చికి వెళ్ళాలి కదా, చర్చికి వెళ్ళాలా? అందరూ వెళ్దామా? చర్చికి వెళ్ళాలి. దేవుడు అంటే ఆశ కలిగి ఉండాలి. 30 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పాస్టర్ ఉంటే, ఆ పాస్టర్ దగ్గర పోయి, అయ్యా ఇదో నువ్వు చెప్పినావు కదా, డబ్బు ఇస్తే నేను బైబిల్ ఇస్తాను కదా, $600, ఇదో నేను ఇంత ఎత్తి పెట్టాను, దీంట్లో ఎంతో ఉందో చూడండి అని ఇస్తే అక్కడ ఒక $50 తక్కువ, 100 రూపాయలు తక్కువ, అంటే $500 ఉంది. ఎంత ఉంది? $500 ఉంది, అంటే కొద్దిగా తక్కువ ఉంది. ఆయన అన్నాడు, పాస్టర్ గారు, అయ్యా డేవిడ్ తిరుగు బాగుతుంది, చెల్లుడు పడ్డాడు చెల్లా, $500 ఉండాలి, $500 ఉంది. మరి నీకు బైబిల్ రాదమ్మా అన్నాడు. బైబిల్ రాదమ్మంటే ఆమె ఏడుస్తుందంట, చిన్నపిల్ల కదా, మీరు చాక్లెట్ ఇవ్వకపోతే ఏడుస్తారు కదా,
చాక్లెట్ ఇవ్వకపోతే బిస్కెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? కింద పడి దొల్లాడుతా అంటారు, ఎట్ట పడితే కదా. ఆ చాక్లెట్ బిస్కెట్ ఇస్తేనే మీరు నవ్వుతారు. ఆమె అయ్యా నేను ఎంతో దూరం నుంచి 30 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చాను, నాకు బైబిల్ కావాలని వచ్చాను. ఎన్ని నెలలు దాచిపెట్టారంటే 6 సంవత్సరాలు నేను బైబిల్ కోసం డబ్బు దాచిపెట్టాను. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు దాచిపెట్టాను. 6 సంవత్సరాలు దాచిపెట్టాను. ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉంది. నేను ఒకవేళ ఇక్కడ ఆ డబ్బు అవుతాదేమోలే అనుకోని నేను ఆ డబ్బు ఉంటుందేమో వచ్చానండి. అయితే సరిపోలేదా మరి ఎట్లాగా అంటే ఆ పాస్టర్ గారు ఉండి ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు ఏం చేశాడంటే ఇంతగా ఈ పిల్ల 6 సంవత్సరాలు డబ్బు దాచిపెట్టిందా. నిజమే, ఎంత ఆశ ఉంది ఈ పిల్లకి. చిన్నమ్మాయి అయినా ఎంత ఆశ కదా. ఆలోచించాడు. మీకు కూడా బైబిల్ అంటే ఏం కావాలి? ఆశ ఉండాలి కదా. బైబిల్ చదువుతారా? బైబిల్ చదవాలి కదా. బైబిల్ కొనుక్కోవాలి, బైబిల్ తీసుకోవాలా. ఆ బైబిల్ మన జీవితానికి ఎంతో మేలు చేస్తారు. ఆశ కలిగి ఏం చేశాడే ఆ పాస్టర్ గారు ఇంకా 100 రూపాయలు కలిపి ఆమెకి ఏం చేశాడు? ఒక మంచి బైబిల్, కొత్త బైబిల్ ఇచ్చాడు. కొత్త బైబిల్ ఇస్తే నీకుంది నీకు పని బిపుతా ముందే పని. ఆ కొత్త బైబిల్ ఏం చేసిందంటే ఇక్కడే కదా కొత్త బైబిల్ తీసుకున్నది. తీసుకుంటే ఎంత సంతోషమో, ఎంత సంతోషం అంటే బైబిల్ చక్కగా మరి 30 కిలోమీటర్లు సంతోషంగా ఆనందంగా దూరం నుంచి వచ్చింది. అక్కడక్కడ కూర్చుంటుంది, కూర్చొని బైబిల్ చదువుతా ఉంది. బైబిల్ చదవచ్చు కదా అమ్మాయికి, చదవచ్చు కాబట్టి బైబిల్ చదువుతా ఉంది. ఎంత సంతోషమో. రోజు మీరు బైబిల్ చదువుతారా? దగ్గర ఉంటారా అసలు సార్ బైబిల్? ఏరా బైబిల్ దగ్గర ఏడుందా బైబిల్ చుట్టూ? బైబిల్ ఉందా? డేవిడ్ బైబిల్ ఉందా? బైబిల్ అన్ని బైబిల్ లేదంటాడు. అన్ని బైబిల్ ఇయే కదా, చదవాలి. ఏం చేయాలి? బైబిల్ రోజు ఏం చేయాలి? ఇక్కడ చూడాలా నీళ్ళే. రోజు ఏం చేయాలి చెప్పు? మమ్మీతో ఏం చెప్పించుకోవాలా? బైబిల్ చదివించుకోవాలి. మమ్మీ నాకు బైబిల్ చదువు, నాకు బైబిల్ రాదు అని చదివించుకోవాలి. రోజు చదివించుకుంటే ఇక్కడ రోజు చదివించుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి తెలివి ఇస్తాడు, మంచి మార్కులు ఇస్తాడు. చక్కగా చదువుకుంటారు. భవిష్యత్తులో ఏమవుతారంటే మంచి స్థానంలో అంటే మంచిగా ఉద్యోగాలు వస్తాయి. అర్థమైందా? బైబిల్ చదివితే. మేరీ జోన్స్ ఏం చేసిందంటే చదువుకుంటా ఇంటికి వెళ్ళిపోయి రోజు చదివేదంట బైబిల్. ఏ రోజు వదిలిపెట్టేది కాదు, రోజు బైబిల్ చదివేదంట. చదువుతా ఆ చిన్నపిల్ల కాస్త పెద్ద అమ్మాయి అయిపోయింది కదా. చిన్నపిల్ల అమ్మాయి అయిపోయింది, పెద్ద పిల్ల అయిపోయింది. పెద్ద పిల్ల ఇక్కడ బైబిల్ చదివేదంట. చక్కగా పెట్టుకుంటేదా బైబిల్ని. ఒక రోజు ఆలోచన వచ్చిందంట. ఏమనంటే అరే నేను మరి ఈ బైబిల్ ఇట్లా ఇంత ఆశగా చదువుతున్నాను కదా, నాలాగా చాలా మంది చదవాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. నాలాగా చాలా మంది ఆశ కలిగిన వారు ఉన్నారు. బైబిల్ చదివేవారు ఎంతో మంది ఉన్నారు. వీరికి అందరికీ ఉచితంగా బైబిల్ ఇవ్వాలి. ఏం చేయాలా? ఉచితంగా బైబిల్ ఇవ్వాలి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఉచితంగా బైబిల్ ఇవ్వాలంటే చాలా ఖర్చు కదా. మీరు స్కూల్లో బుక్స్ మీ బుక్స్ మీకు మీ డాడీ వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వకుండా వేరే నోట్బుక్లు కొనుక్కుంటారు కదా. మరి షాప్ లో వెళ్ళి నోట్బుక్లు ఉంటారు కదా. నోట్బుక్ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది కదా. చాలా ఖర్చు. అందరికి బైబిల్ ఉచితంగా ఇవ్వాలంటే చాలా ఖర్చు. అందుకే ఏం చేసిందంటే ఆమె ఒక బైబిల్ ఆర్గనైజేషన్ ఒక పెద్ద సంస్థ స్థాపించి చాలా మంది అందరు కూడుకున్నారు. పెద్ద పెద్దోళ్ళు డబ్బులందరూ కూడుకొని ఆ సంస్థలో బైబిల్ని ముద్రించారు. అంటే ప్రింటింగ్ ఇట్లా నోట్బుక్ చూసారా, ఇట్లా నోట్బుక్ లాగా ఇలాగ బైబిల్ వాళ్ళు ఏం చేశారు? ప్రింట్ చేసి అందరికి కూడా గ్రామాలు అందరు కూడా ఎవరైతే చదువుతారో ఎవరైతే చదవచ్చో అందరికి కూడా ఏం చేశారు? వాళ్ళు అందరూ చదువుకోవాలి, అందరికి ఫ్రీ. కాబట్టి అందరు చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి జ్ఞానం పొందారు, మంచి స్థానంలోకి వెళ్ళిపోయారు, గొప్ప వాళ్ళు అయిపోయినారు. ఎందుకు? బైబిల్ చదవడం ద్వారా. ఎవరి ద్వారా వచ్చింది ఇది? మేరీ జోన్స్ ద్వారా ఈ యొక్క బైబిల్ ముద్రణ కలిగింది. మేరీ జోన్స్. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి చెప్పండి?
బైబిల్ చదవాలి. రోజు చదువుతారా? ఈరోజు నుంచి బైబిల్ రోజు ఏం చేయాలా? రోజు చదువుకోవాలా. రోజు చదువుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలా. రోజు ప్రార్థన చేసుకోవడమే కాదు, మీరు చర్చికి కూడా రావాలి. మేరీ జోన్స్ ఏం చేసింది? బైబిల్ కోసం చర్చికి ఎంతో దూరం, ఎన్ని కిలోమీటర్లు పోయింది చెప్పండి రా? 30 కిలోమీటర్లు పోయింది. 30 కిలోమీటర్లు పోయింది. రోజు చర్చికి పోయేది. ఇక్కడ రోజు చర్చికి పోయేది. రోజు చర్చికి పోయి బాగా బైబిల్ చదువుకుంటా ఉండేది. బాగా ఆశ్రయించాడు దేవుడు. గొప్ప వ్యక్తి అయిపోయింది. దేవుడు బాగా ఆశ్రయించాడు. గొప్ప వ్యక్తి అయిపోయాడు. కాబట్టి మీరు కూడా మంచిగా గొప్పగా కావాలి అంటే బైబిల్ రోజు ఏం చేయాలా? చదవాలా. ప్రార్థన చేసుకోవాలా. బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకొని చర్చికి కూడా మనం వెళ్ళాలి. సరేనా? ప్రతి బేస్తవారం ఇక్కడ ఏముంటది? సండే స్కూల్ ఉంటది కదా. సండే స్కూల్ ఉంటది కాబట్టి మీరేం చేయాలి? మీరందరూ ఏం చేయాలా? ప్రతి బేస్తవారం ఇక్కడికి గురువారం ఇక్కడే సాయంత్రం 6 గంటలకల్లా రావాలి కదా. పోయిన వారం ఆంటీ ఏం కథ చెప్పింది చెప్పరా? లేపి ఆంటీ ఏం కథ చెప్పరా? పోయిన వారం ఆంటీ ఏం కథ చెప్పింది? ఆదాము అవ్వల గురించి చెప్పింది కదా. ఎవరు గుర్తుకుంటారా? ఆదాము అవ్వల గురించి ఎవరు గుర్తుకుంది చెప్పండి. మరి విన్నారా మీరు? ఆదాము అవ్వ అన్నారు, వింటున్నారా? ఇక్కడ నాలే ఆదాము అవ్వ గురించి తెలుసా? ఆదాము అవ్వ కదా. ఆదాము అవ్వ గురించి మనము ఈరోజు ఏం నేర్చుకున్నాం? ఈరోజు ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఎవరి గురించే? నేర్చుకున్నాం కదా. ఈ వారం కూడా మీరు దోస్తులు మనం కూడా బైబిల్ చదవాలా. ఇంకేది? చర్చికి వెళ్ళాలా, ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. సరేనా? ప్రార్థన చేసుకుందామా? మోకాలండి, మోకాలండి, మోకాలండి. మాట్లాడుతూ కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోవాలా. నేను చెప్పినట్టు ప్రార్థన చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పాలి మీరు. సరేనా? యేసు ప్రభువా మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని సృజించినావు, మా దేవుడవు, మా రక్షకుడవు. మీరు పిల్లల్ని ప్రేమించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు. మేము మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరిస్తున్నాము. మా హృదయంలోకి రండి, మా జీవితాన్ని మార్చండి. మాకు జ్ఞానము, తెలివి అనుగ్రహించండి, దీవించండి, సహాయము చేయండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తా గమ్ము ఉండండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈరోజు చిన్నపిల్లల పరిచయంలో ప్రభా మేరీ జోన్స్ కొద్ది మాటలు చెప్పడానికి 30 కిలోమీటర్ల ప్రభావ ఒక బైబిల్ కోసం వెళ్ళింది. అలాంటి ఆశ, అలాంటి తృష్ణ బిడ్డల హృదయాలు దయచేయండి. మీరే పుట్టించే దేవుడు, మీరే కలిగించే దేవుడు. ఈ పిల్లల్లో ఎవరు మీ అనాదిక సంకల్పం ప్రకారం ఉన్నారు, ఎవరు ప్రభు అనాథ సంకల్ప ప్రకారం మిమ్మల్ని సేవించాలని మీరు కోరుకున్నారు, వారు రక్షించండి, మార్పులు దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి, జీవితం మార్చవలసి మనం చేస్తుంటున్నాం. తల్లిదండ్రులను రక్షించండి ప్రభా. పిల్లలకి కావాల్సిన తెలివి, వివేచన, జ్ఞానం అనుగ్రహించండి. చక్కగా చదువుకొని ప్రభా మంచిగా మంచి స్థానంలో ఉండే బిడ్డలుగా చేయవలసి మనం చేసుకుంటున్నాం ప్రభా. బైబిల్ కూడా చదవాలని ఆశ హృదయాలు దయచేయండి. చిన్నప్పటి నుంచే మిమ్మల్ని గురించిన ఆశ దయచేయవలసి మనం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. మీరు అందరూ మీరు దీవించి ఆశ్రయించవలసి మనం చేస్తూ, వీరి పట్ల ఉద్దేశ సంకల్పాలు నెరవేర్చవలసి మనం చేస్తూ ప్రభా మీరే కాపాడి కరిగించవలసి మనం చేస్తూ రాకపోకలు తోడైనండి, అన్నిటిలో తోడైనండి. మీ సన్నిధి ఉంచండి, మీ చిత్త నెరవేర్చండి. వందనస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాపూర్వకంగా చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చే మనకు సకల భక్తి చివరికి ఇప్పుడు సదాకాలం తోడేడు గాక.